ఒక బేబీకి 6 నెలలు తగిలాయంటే అన్నం ఎప్పుడు తినిపిస్తున్నారు, సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని అడుగుతుంటారు. లేదా 6 మంత్స్ నిండిపోయిన వెంటనే అదేంటి ఇంకా సాలిడ్ స్టార్ట్ చేయలేదా అని అడుగుతారు. సాలిడ్ స్టార్ట్ చేయాలంటే కపుల్ ఆఫ్ థింగ్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మినిమల్ సపోర్ట్తో మన పిల్లలు కూర్చోగలుగుతున్నారా, చేతిలో ఏమైనా ఇస్తే అది నోటి దగ్గర తీసుకెళ్ళగలుగుతున్నారా, అలాగే మనం తింటున్నప్పుడు ఫుడ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని. దానికి ప్రాక్టీస్ చేయడానికి మా ఆమిర్కి నేను ఈ టీజర్స్ తీస్తున్నాను. స్పూన్ లాగా ఉంటాయి అండ్ వాళ్ళకి సెన్సరీ కూడా చాలా బాగుంటాయి. అండ్ బేబీ ఫుడ్ ప్రాసెసర్, ఇది నేను అర్హాన్ టైంలో వాడింది, చాలా బాగుంటుంది. ఫిలిప్స్ ఎవెంట్ది. ఈ ఫుడ్ ప్రాసెసర్ని యాజ్ వెల్ యాజ్ ఆ టీజర్స్ని అన్నిటిని కూడా కింద ప్రోడక్ట్ ట్యాగ్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇక్కడ వాటర్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇందులో వాటర్ వేసి మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ దీంట్లో స్టీమ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ తగ్గిపోతుంది. మన ఫుడ్ని స్టీమ్ చేసి ఆ తర్వాత ఇవతల వైపు తిప్పి దాన్ని మనం బ్లెండ్ చేసి మన పిల్లలకు ఆఫర్ చేయొచ్చు. బట్ ఆమెకి వచ్చేసరికి నేను ఇంకొక కొత్త ఫ్రూట్ ప్రాసెసర్ తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది బ్రాండ్ డీల్ కాదండి. నేను మా పిల్లలకి జెన్యున్గా ఏం వాడానో అది ఏం వాడుతున్నానో మీ అందరికీ చూపిద్దామని. నేను వాడుతున్న స్టీమర్స్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్లో ఉన్న బెస్ట్ స్టీమర్స్ని కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తున్నాను. మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది తీసుకోండి. దీంట్లో మనకి 2 బటన్స్ ఉంటాయి, ఇవతల వైపు స్టీమర్, అవతల వైపు బ్లెండింగ్. సో మీరు ఆ బాస్కెట్ చూసారు కదా, ఆ బాస్కెట్లో మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వేసి వాటర్ కంపార్ట్మెంట్లో వాటర్ వేసి ఆన్ చేసేయడమే. ఒకవేళ ప్యూరే కావాలంటే తర్వాత ఆ బాయిల్ పీసెస్ని తీసుకుని ప్యూరే చేసుకుని మన పిల్లలకి ఆఫర్ చేసేయచ్చు. అండ్ మా ఆమెకి కొత్త హై చైర్ తీస్తున్నాను. నాకు ఎప్పుడైనా సరే మన పిల్లలకి ఏం తీసుకున్నా దాన్ని నేనే సెటప్ చేయడం చాలా ఇష్టం. సో హై చైర్ కూడా రెడీ అయిపోయింది అండ్ మా ఆమిర్ సాలిడ్స్కి ఆల్ సెట్. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. దీనికి సంబంధించిన ఫుల్ వ్లాగ్ నేను ఆల్రెడీ షూట్ చేశాను అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. సో తప్పకుండా వెళ్ళి చూడండి, మీ అందరికీ ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను. బాయ్ గాయ్స్.